సజీవులుగా ఉంచి ఇలాగ ఆయన సన్నిధిలో మనం చేరగలటగైనా ఒక గొప్ప అవకాశం ఆయన మనకి చూస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మనము మరి వందనస్తులుగా ఉంచున్నాము. అయితే మరి దేవుని మనము మరి ఆరాధించే మునుపు కొద్ది హెచ్చరికలు మరి మనము దేవుని యొక్క లేఖన భాగంలో చూసుకొని మరి ప్రభు యొక్క మరి పరిశుద్ధ ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. రండి, మన భాగం నిమిత్తమై మరి ఉదయకాల సమయంలో కీర్తనలు 95వ అధ్యాయము, కీర్తనలు 95 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయము 6-7 వచనం. మొదటిగా 7వ వచనం చదువుదాము, తర్వాత 6వ వచనం చదువుదాం. మొదటిగా 7వ వచనము, ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ 6th వర్స్ ఉంది. సో కీర్తనలు 95వ అధ్యాయము మొదట 7వ వచనం మొదటి భాగం వరకు చదువుకుందాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. చాలు. తర్వాత 6వ వచనం చదువుదాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలము. దేని యొక్క సాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయంలో తండ్రి, ప్రభు దినంలో ప్రభు మనైనా మీరు ఏర్పాటు చేసుకున్న కొరత నుంచి సంపాదించుకున్న సంఘంలో ప్రభు మమ్మల్ని అందరినీ మీరు చేతితో వచ్చిన విధానంకి మీకు ఎంతో వందనాలు తండ్రి. మన ప్రభు పాటల ద్వారా తండ్రి నాయన మిమ్మల్ని స్థుతించడానికి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వచ్చినాం తండ్రి. మనైనా మా తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా మీ వైపు చూస్తూ ఉండగా తండ్రి నాయన మా తండ్రి నిలబెట్టండి మీ యొక్క దాసుని మరి ప్రభా అయోగ్యుని అని మీ సన్నాలు ఒప్పుకుంటూ ప్రభా కేవలం నాయన మీ శిలువ చాటును మరుగు చేసి ప్రభా మా ఆత్మీయ మేలు క్షేమం కొరుకుతని నాయన మీ యొక్క పనులకు వాకుడు మీరు మాకు వినిపించమని మీ సన్నాలు బతుపాటు ఉంచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మా చేయరాగడం మొదలుపెట్టే వందనాలు. మరి ప్రభా తండ్రి నేను మాకందరికీ కూడా తండ్రి మిమ్మల్ని చూడగలిగిన కళ్ళు, ప్రభా తండ్రి గ్రహించగలిగిన హృదయాలను వినగలిగిన చెవులను మీరు దయచమని, తద్వారా ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని నాయన మరి నాయన మా తండ్రి నాయన మేము ప్రభా నన్ను మీ యొక్క నోచి బూరగా వాడుకోమని మీ దయగల హస్తాలకు అభిషేపుకుంటూ వచ్చిన వారి బట్టి వందనాలు రానింటుండీ నేను ప్రభావ సకాలంలో త్వరపెట్టి నడిపించుకొని చందనం వారు పెట్టుకుంటూ మీ యొక్క సహాయం కోరుకుంటూ సమస్తమును కరెంట్ను మైకును సమస్తమును మీ చేతులకు అభిషేపుకుంటూ సాతాన్ యొక్క అంధకార శక్తులను ప్రవేశంలో బంధిస్తూ మా ప్రభు రక్షకుడు ఏంటంటే యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించ వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే మన యొక్క లేఖన భాగంలోకి మనం వస్తే మరి అనేక మార్లు మీరు అనుకుంటూ ఉండొచ్చు, ప్రతిసారి ఆరాధన వత్రానికి వస్తే ఇదే వాక్యం ఏం చెప్తా ఉంటున్నాను కదా. దేవుని వాక్యం ఎంతో లోతైనది. మరి మనం ధ్యానించుకుంటా పోతే ఒక వచనం దాటిపోలేము. ఆ ఒక్క వచనంలోనే మొత్తం మిస్టరీ అంతా ఉంటుంది. అయితే మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఆరాధనలకు ప్రవేశించినట్టు మన భాగము మనం చూసుకుంటూ వస్తున్నాం. రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము అంటే ఆయన సన్నిధానంలో చేరి మనము ఆయనకు మరి ఆరాధించటం. మరి సాగిలపడటం అని అంటే ఆయన సన్నిధానంలో చేరి మరి ఆరాధించడం అని అర్థం. అయితే ఎందుకు ఆరాధించాలంటే మరి ఆయన మరి మన దేవుడు, మనం ఆయన ప్రజలము, అందుని బట్టి మనం ఆయనని ఆరాధించాలని మనం చూస్తున్నాం. అయితే మనకందరూ తెలుసు ఈ కీర్తన మరి మోషే యొక్క కీర్తనగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే మరి దేవుడు మోషే ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు. 6వ వచనం మనం చూస్తే రండి మనం ఆయన ప్రజలము, అందరి బట్టి ఆయనను మరి మనం నమస్కరించాలి, పూజించాలని చెప్పి 7వ వచనంలో చెప్తా ఉంటున్నాడు. అయితే మరి రక్షింపబడిన విశ్వాసులుగా మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజముగా మరి ఆయన మన దేవుడా? ఆయన మన దేవుడైతే మరి ఎటువంటి దేవుడు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 6వ వచనంలో ఏమనుంది? ఆయన మన దేవుడు కదా. ఎటువంటి దేవుడు ఆయన? మరి మన దేవుడు. ఎటువంటి దేవుడు అని మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము 95వ అధ్యాయం 3వ వచనంలో చూడొచ్చు. ఎవరండి ఆయన? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. 4వ అధ్యాయంలో చదవండి. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే,
సముద్రము సముద్రమైనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తము భూమిని నిర్మించను. ఎవరు అని అంటే ఈ దేవుడు. మరి ఇంకా చూసినట్లే ఈ దేవుడు మరి సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. ఇంకా ఎవరంటే మహాదేవుడు, దేవతలు అందరి మీద మరి ఈయనే మరి గొప్ప దేవుడు అని చెప్పి మరి మనం లేఖన భాగాలు చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క గొప్ప దేవుడు మరి ఈనాడు నీకు నాకు దేవుడుగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే మరి ఆయనను మనము మరి కనుగొని మనం ఆయన ఆరాధిస్తున్నామా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఆయన నీ దేవుడైతే ఇంకా మనకు ఆప్షన్ లేదు, ఏం చేయాలా? ఆయనను మనము ఆరాధించాల్సింది అంతే. ఎందుకంటే ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, మహా దేవుడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే రండి, ఎటువంటి దేవుడు ఈ దేవుడు అని అంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. చాలు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నాడు ఏమనంటే, మీ బరువులను తొలగించేటువంటి దేవుడను నేనే కదా. అంటే మన భారముల నుండి మరి విడిపించేటువంటి దేవుడు కూడా ఆయనే. మన పాపముల నుంచి, మన బంధకముల నుంచి మరి మనల్ని విడిపించే దేవుడు నేనే అని చెప్పి మన దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా. మొదటి వచనంలో 6వ వచనం ఆయన అంటూ ఉంటున్నాడు, ఏమని అంటున్నాడు? మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును కదా. అంటే ఆయన మనకి దేవుడిగా ఉంచాడు ఎప్పుడనంటే మన బరువుల నుంచి ఆయన మనల్ని విడిపించినప్పుడు, మన దాసత్వం నుంచి, మన బంధత్వాల నుంచి ఆయన మనల్ని విడిపించినప్పుడు ఆయన మరి మన దేవుడుగా ఉంటున్నాడు. అయితే మరి పాత నిబంధన ప్రకారంగా మరి మనం చూసినట్లయితే మరి మనము రక్షింపబడాలి లేదా పాపంనకు విమోచన కలగాలి. ఒక వ్యక్తి పాపం నుంచి విమోచన పొందాలి లేదా పరిశుద్ధపరచబడాలి అని అంటే మరి ఏం చేయాలో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఏంటిది అని అంటే వారికి బదులుగా ఒక పశువును మరి వధించాలి, దాని రక్తం వారి మీద చల్లటం ద్వారా మరి వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. ఇంకా చూసినట్లయితే రండి ఇంకొక భాగం మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి ఏ విధంగా విమోచించగలడు అని అంటే మరి ఆయన విమోచిస్తేనే మరి మనము ఆయన ద్వారా విమోచింపబడితే ఆయన మన దేవుడై ఉంటున్నాడని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సంఖ్యాకాండము 19:2. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని. అయితే వారు పరిశుద్ధపరచబడాలి అని అంటే మరి దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడు అంటే మరి ఆ యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తే మరి యొక్క ఎర్రని పెయ్యను మరి తీసుకురావాలి. అది ఎలా ఉండాలంట? మరి అది ఎలా ఉండాలంటే కలంకము లేనిదై ఉండాలా. మరి ఎప్పుడు కూడా మరి కాడి మోయినదై ఉండాలని చెప్పి మరి దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆనాడు మరి ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళ బంధకం నుంచి విడిపించుటకు దేవుడు మరి మోసేని వాడుకుంటూ వచ్చినాడు. ఒక సమయంలో దేవుడే మనం దిగి వచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఈనాడు మనల్ని మన బంధకంలోంచి విడిపించుటకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. అయితే మరి మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క ఎర్రని పెయ్యతో మరి మనం కంపేర్ చేసుకుంటే మరి ఈ యొక్క ఎర్రని పెయ్య ఉన్న లక్షణాలు మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం గమనించినట్లయితే మరి 7 లక్షణాలు మరి మనం చూడవచ్చు. ఈ ఎర్రని పెయ్య మన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి మొదటిగా ఈ ఎర్రని అని అంటే ఏంటిది అని మనం చూసినట్లయితే ఈ ఎర్రని పెయ్య మరి నూతన బంధన కాలంకి వచ్చేసరికి ఎవరు అని అంటే మరి మన యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి నూతన మరి ఎర్రని పెయ్యగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఎర్రని పెయ్య ఏంటిది అంటే మొదటిగా చూడండి
యేసుక్రీస్తు ప్రభు వారికి లక్షణము, ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడని మనం చూసినట్లయితే మరి ఆదికాండము 25వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఈ ఎరుపుకి మనం సాదృశ్యంగా చూస్తే ఆదికాండము 25వ అధ్యాయము 25వ వచనం. మొదటివాడు ఎర్రనివాడిగా బయటికి వచ్చెను. చాలు. మొదటివాడు ఎలాగ వచ్చినాడు? ఎర్రనివాడుగా బయటికి వచ్చినాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చూసుకుంటే మొదటివాడు, కడపటివాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే కదా. చూద్దాం దానికి రెఫరెన్స్. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి అన్నిటికంటే మరి ముందుగా ఉన్నటువంటి వాడు. మరి ఆయన ద్వారానే సమస్తమును కలిగి ఉన్నదని చెప్పి మనం చూడొచ్చు కదా. ఎక్కడుందో లేఖన భాగం చూడండి. మొదటి పేతురు 3:18. ఏలైనగా మనల్ని దేవుని దగ్గర తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని చెప్పని ఉంటుంది లేఖనాలు. కొలస్సి అనుకుంటా చూడండి. కొలస్సి 1:15 చూడండి. కొలస్సి 1:15 చదవండి. 17వ వచనం చదువు. 17వ వచనం 17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కదా. యేసుక్రీస్తు ప్రభువారే మరి చూసినట్లయితే మరి మొదటివాడు ఎర్రని అనేది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మరి మొదటివాడు. ఈ మొదటివాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే మరి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మరి ఆయన ద్వారానే సమస్తము కలిగినటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆ మొదటిది అనేది మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆయన మనము మరి నిర్గమకాండము, లేవికాండం ఇవన్నీ మనకి చూస్తే మరి మొదటి అని అంటే మొదటిది అన్నీ కూడా ఎవరిదంటే దేవుడిది అని చెప్పి చెప్తాడు. రండి మరి 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. నిర్గమకాండము 13:2. నిర్గమకాండము 13:2. ఇశ్రాయేలీల్లో మనుషులకయు పశువులకయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. అంటే మరి మొదటిది అంటే ఎవరిది? మరి యేసుక్రీస్తు ప్రభు వారిది. అయితే మరి దేవునిది అని చెప్పి మనం జ్ఞాపకం చేస్తుంటారు. అయితే మరి మొదటిగా ఎవరంటే మరి యేసుక్రీస్తు ప్రభు వాడు కూడా మరి తండ్రికి చెందినటువంటి వాడిగా మరి మొదటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఆనాడు మరి పాపం నుంచి విమోచన పొందాలంటే మొదటి కుమారుడిని లేదా మొదటి పశువుని మరి దేవుడికే ప్రతిష్ఠించాలని చెప్పి మరి దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నిర్గమకాండంలో. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మొదటి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు మన కోసము? ఈ మొదటి ఆయన మరి ఏం చేస్తూ వచ్చినాడు రండి. మరి ఆయన అదే ఎలాగో మొదటి వాడో చూస్తూ వచ్చినాము. మరి ఎర్రనిది మొదట బయటకు వచ్చిందా? ఎర్రది అంటే జ్యేష్ఠుడు అని అర్థం. మరి రెండోదిగా చూస్తూ ఉంటే ఇంకా ఏం చేస్తూ వచ్చినాడో ఈయన రండి. ఆదికాండము 25వ అధ్యాయము 30-31. నేను అలసిన్నాను ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడేను. ఇక్కడ మనం గమనించినట్టే రెండోదిగా ఈ ఎరుపు దేనికి సాదృశ్యం? మొత్తం చదవమ్మా ఈ 31 కూడా. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి చేసి చాలు. అయితే ఇక్కడ రెండోదిగా మనం చూస్తే
ఈ మొదటిది ఈ ఎర్రని అనేది మరి మొదటి యొక్క సంతానంగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ తండ్రి యొక్క మొదటి సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి రెండోదిగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఈ యొక్క సందర్భం మనకు తెలిసిందే. ఏంటిది అని అంటే మరి ఏశావు ఏం చేస్తా వచ్చినాడు అని అంటే మరి వేటకు పోయి మరి ఏం దొరక్క ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఆకలితో ఉన్నప్పుడు మరి ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆ యొక్క మరి ఏంటిది అని అంటే మరి వేరే ఒక సందర్భంలో అది ఒక చిక్కుడుగాయ కూర, అది ఎర్రగా ఉంది. దాన్ని చూసి ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే మరి దానికోసము ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆయన వదులుకున్నటువంటి వాడిగా, అమ్ముకున్నటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈనాడు దీన్ని మనకి కంపేర్ చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడు ఆయన తండ్రి కుమారుడు, మరి అందరిలో ఆయననే జ్యేష్ఠుడు. ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయనకున్న యొక్క భాగ్యం అంతా కూడా మన కొరకు వదిలిపెడతా వచ్చినాడు కదా. మరి యాకోబు అయితే ఏశావు అయితే ఒక పనికి మాలిన కూర కోసము దేశత్వం వదులుకున్నాడు. మరి ఈనాడు మన గురించి మనం కంపేర్ చేసుకుంటే మనం పనికొచ్చే వాళ్ళమా? మనం కూడా పాపులము. మరి సాధారణ బంధకాల నుంచి ఉన్న మన కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన యొక్క జ్యేష్ఠత్వమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క మరి సమస్తమును ఆయన కలిగినదంతా కూడా ఆయన వదిలిపెట్టుకొని మరి మన దగ్గరికి ఆయన వచ్చినటువంటి వాడిగా మరి మనం చూస్తాం. రండి, ఆ లేఖన భాగాలు మనకి బాగా తెలిసిన లేఖన భాగంలో ఫిలిప్పీ 2:7-8. ఫిలిప్పీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఆ పై వచనాలంతా కూడా మనకు తెలుసు. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే ఆయన యొక్క మరి మహిమనంతా కూడా విడిచి ఆయన మన కొరకు ఆయన యొక్క జ్యేష్ఠత్వమును, దానికి కలిగి ఉన్నటువంటి మరి లాభాలన్నీ కూడా ఆయన వదిలిపెట్టుకున్నాడు. ఎవరి కొరకు? మరి ఎందుకు పనికిరానిటువంటి మరి పాపంలో, మరి శాపంలో, మరి నరకానికి పాత్రమైన మన కొరకు ఆయన అవన్నీ కూడా మరి వదిలిపెట్టుకొని మన కొరకు వచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఆయన మన కొరకు ఈ భూమి మీదకి రావడం కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును ఆయన మనల్ని మరి మన కొరకు వదిలిపెట్టినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే మరి మొదటిగా చూస్తూ వచ్చినాం. ఏంటిది ఎర్రనిది అంటే మరి మొదటివాడు ఎవరా? మొదటివాడు యేసుక్రీస్తు ప్రభువాడు. ఇక్కడ మరి ఈ యొక్క యాకోబు ఏశావు యొక్క వృత్తాంతంలో చూస్తే మరి ఏం చేస్తూ వచ్చినాడు? మరి జ్యేష్ఠత్వంను వదులుకుంటూ వచ్చినాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు మరి ఎందుకు పనికిరాని మరి నీ కొరకు, నా కొరకు మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన యొక్క మహిమనంతా కూడా విడిచి మరి దాసుని స్వరూపముగా మరి ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చినటువంటి వాడిగా మనం చూస్తాం. జ్యేష్ఠుడు అని అంటే మరి జనరల్గా ఏంటిది అని అంటే జ్యేష్ఠుడు అని అంటే మరి తండ్రి తర్వాత ఇంట్లో పెద్ద కదా జ్యేష్ఠుడికి ఏముంటుంది? మరి అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కదా, బరువులు, బాధ్యతలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆయన మరి వదులుకొని ఏం చేస్తూ వచ్చినాడు? మరి నీ కొరకు, నా కొరకు ఆయన మరి ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా మరి మన పాపుల కొరకు మరి ఆయన అన్నీ వదులుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఆయన మన కొరకు వచ్చినటువంటి వాడిగా మరి మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే మూడవదిగా ఏంటి? ఈ యొక్క ఎర్రని పైకి ఏమేమి ఉండకూడదు? రండి మళ్ళీ ఒకసారి మూడో దాంట్లోకి వస్తే సంఖ్యాకాండం 19:2 చూద్దాం. సంఖ్యాకాండము 19:2. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం విధేయమనగా ఇశ్రాయేలు కలంకం లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయునిదినైనా. అయితే రెండో భాగంగా చూస్తే కలంకం లేనిది, మచ్చలేనిది. మరి ఈ యొక్క ఎర్రని పై ఎలా ఉండాలా? కలంకం లేనిది, మచ్చలేనిదై ఉండాలా. మరి మనం యేసుక్రీస్తు ప్రభువారిని మరి దీంతో మనం కంపేర్ చేసుకుంటే మరి రండి మనం చూసినట్లయితే 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో మరి మనం చూడొచ్చు. రండి 2 కొరింథీ
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను కదా. మరి మచ్చ కలంకం అంటే పాపము. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకు మరి పాపంగా చేయబడతా వచ్చినాడు. మచ్చ లేదు ఆయనలో, కలంకం లేదు ఆయనలో. మన పాపములు బట్టి మరి ఆయన ఏమైతే వచ్చినాడు, మరి ఆయన మరి కలంకం అయినటువంటి వాడిగా మరి పాపముగా పెంచబడుతూ వచ్చినాడు. ఎందుకనంటే మరి నిన్ను నన్ను మరి విడిపించుటకు ఆయన మరి పాపం నుండి విడిపించుటకు ఆయన మరి ఏం చేస్తూ వచ్చినాడంటే నీ కొరకు నా కొరకు పాపం ఎరుగని ఆయన మరి మన కొరకు పాపంగా చేయబడతా వచ్చినాడు. మనం ముందుకెళ్తూ చూస్తూ వస్తే ఈ ఎర్రని దాన్ని చూస్తూ వస్తే ఎర్రని పయ్య మరి అది ఎప్పుడు కూడా 4గా మనం చూస్తే ఆ ఎర్రని పయ్య ఎప్పుడు కూడా కాడి కిందికి రాని దానివంటిగా మనం చూస్తూ ఉంటాం. చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఏం చెప్తా వచ్చినాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉంటున్నాడు. అంటే మరి ఎప్పుడు ఏ భారం కూడా అయినటువంటి ఆయన మరి నీ యొక్క పాప భారమును నా యొక్క పాప భారమును మరి ఆయన మోసినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఎర్రటిపై యొక్క 4వ లక్ష్యంలో మనం చూస్తే అది ఎప్పుడు కూడా మరి ఎటువంటి భారంను మోయనిదై ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎప్పుడు ఏ భారం మోయించు ఆయన నీ కొరకు నా కొరకు మన పాప భారం అంతా కూడా ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మోసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే అలాంటి ఈ యొక్క పాప భారము ఎటువంటి భారం అని మనం చూస్తే మరి కీర్తనలు 55:22లో మరి దావీదు చెప్తా ఉంటాడు. కీర్తనలు 55:22 నీ భారం యెహోవా మీద మోపుము, ఆయననే నిన్ను ఆదుకొనును. మన భారం యెహోవా మీద మోపాలని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అయితే రండి ఈ పాప భారం ఏ విధంగా ఉంటుందంటే 32:3-5 చదువుకుంటాము. 32 కీర్తనలు 32:3-5. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తదని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. దివారాత్రంలో నీ చెయ్యి నా మీద బరువుగా నిండెను. నా సారము వేసవి కాలంలో ఎండనెట్టాయను. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకొంచుని. యెహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొందని అనుకుంటుని. చాలు ఎలా ఉంటుందంట పాప దోషము మరి ఆయన చెయ్యి మన మీద ఎలా ఉంటుందంటే మరి భరించలేనటువంటిదిగా ఉంటుంది మన యొక్క పాప దోషము. అయితే మరి మన యొక్క పాప దోషం ఎటువంటిదంటే భరించలేనటువంటిది. అయితే మరి ఆయన వెద్దకు వచ్చి మనం ఒప్పుకుంటే ఆయన దాని నుంచి పరిహరించేవాడిగా ఉంటాడు. అలాగనే మరి మనం మోయలేనటువంటి ఆ యొక్క పాప భారమును భరించలేనటువంటి ఆ యొక్క పాప భారమును మరి నీవు నేను మరి భరించినటువంటి పాప భారం యేసుక్రీస్తు ప్రభువు వారు మరి నీ కొరకు నా కొరకు మరి భరించినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే ఇంకా రండి మొదటిగా ఏం చూస్తూ వచ్చినాము మరి మొదటిగా మరి ఫస్ట్ బార్న్ జ్యేష్ఠుడు అని చెప్పి చూస్తూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మరి మన కొరకు మరి రెండోదిగా చూస్తే ఆయన తన జ్యేష్ఠత్వమును మరి వదులుకున్నట్టు వచ్చేవాడు. నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయనకు జ్యేష్ఠత్వంను దానికి కలిగి ఉన్నటువంటి లాభాలన్నీ కూడా ఆయన వదులుకుని మరి నీ కొరకు నా కొరకు ఈ లోకంకి వచ్చినటువంటి వాడిగా చూస్తాం. మూడవదిగా మరి ఏ కలంకం లేనిటువంటి ఆయన మరి నీ కొరకు నా కొరకు మరి పాపముగా మరి చేయబడుతూ వస్తున్నాడు. నాలుగవదిగా మన యొక్క భరించలేనటువంటి ఆ యొక్క పాప భారమును ఆయన మన కొరకు సిలువలో మోసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించినట్లు ఆయన తానే
తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోస్తూ వచ్చినాడు. ఏది ఎలా మోస్తూ వచ్చినాడు? మన పాప భారంలో ఆయన మరి ఆ యొక్క శిలువ మ్రానుపై మరి భరించలేనటువంటి ఆ యొక్క పాప శిక్షను మరి ఆయన మ్రాను మీద మన యొక్క పాప భారములన్నీ కూడా మరి ఆయన మోసినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా మరి మనం ముందుకెళ్తే ఇంకా ఈ ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉంది? మొదటి ఎర్రని పయ్య, మరి మొదటి ఎరుపు మరి ఆయన మరి జ్యేష్ఠుడు. రెండవది మన కొరకు ఆ యొక్క జ్యేష్ఠత్వంలో వదిలిపెట్టుకున్నవాడు. మూడవదిగా మరి కలంకం లేనటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు, మరి నీ కొరకు నా కొరకు ఆయన పాపంగా చేయబడుతూ వచ్చినాడు. నాలుగవదిగా మన పాప భారములన్నీ కూడా ఆ యొక్క శిలువ మాను పైన మరి మోసినటువంటి వాడిగా మరి మనం చూస్తాం. ఆ పాప భారం ఎటువంటిదని మరి దావీదు వర్ణిస్తూ వచ్చినాడు. భరించలేని దానివల్ల ఆ ఎముకలు క్షీణించి ఉన్నాయి అన్నటువంటి మరి ఆ పాపం గురించి మరి దావీదు చెప్తా ఉంటున్నాడు. అటువంటి పాపంలో ఉన్న మన కొరకు మరి ఆయన దిగి వచ్చి మన యొక్క పాప భారం అంతటిని కూడా మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే మరి ఆ యొక్క ఎర్రని పయ్యగా యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు వచ్చి ఆ యొక్క పాప భారంను అంత కూడా మోసినటువంటి వాడిగా మనం చూస్తాం. ఐదవదిగా చూస్తే ఈ ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మనకు అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలు మరి ఏం చేస్తూ వచ్చినారు? ఎర్ర సముద్రంని దాటుతూ వచ్చినారు కదా. ఎర్ర సముద్రము మరి దేనికి సాదృశ్యంగా ఉంది? ఆనాడు వాళ్ళని మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి ఐగుప్తు ఫరో నుంచి మరి తప్పించడానికి అంటే విమోచించడానికి ఈ యొక్క ఎర్ర సముద్రము సాదృశ్యంగా ఉంది. ఈనాడు మరి ఆ యొక్క ఎర్ర సముద్రమును మరి వాళ్ళు ఏమంటారనంటే మరి మేము బాప్తీసము పొందినట్టుగా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ఎక్కడుందంటే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో మరి మనం చూడొచ్చు. ఈ ఐదవ ఎర్రనిది ఏంటిది అని అంటే ఈ ఐదవ ఎర్రనిది ఏంటంటే మరి మొదటి కొరింథీ 10వ అధ్యాయము